హలో అండి అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. టీ టైమ్ స్నాక్గా ఇష్టంగా తినే ఒక రెసిపీని చూపిస్తాను. చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా, తిన్నా కొద్దీ తినాలనిపించే రెసిపీ. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అప్పటికప్పుడే చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకుంటున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఆనియన్స్ని సన్నగా ముక్కల్లాగా తరుక్కొని తీసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు వాముని అరిచేతిలో వేసుకొని నలుపుకొని తీసుకోవాలి. 1 గుప్పెడు కొత్తిమీర తరుగుని కూడా తీసుకోవాలి. ఇప్పుడు పిండి గిన్నెని పక్కన ఉంచేసి ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1-2 పచ్చిమిర్చిని చుంచుకొని వేసుకోవాలి. 1 ఇంచు వరకు అల్లం, 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను. ముందుగా నేను ఒక 10 మినిట్స్ ముందు మాత్రమే పచ్చిశనగపప్పుని నానబెట్టుకొని తీసుకున్నాను. 2 స్పూన్ల వరకు పెసరపప్పుని కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం బరకగానే ఉండే విధంగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. మధ్యలో శనగపప్పు, పెసరపప్పు తలుగుతూ ఉంటే రుచి బాగుంటుంది. ఇందులోకే 1 కప్పు వరకు ఆలు తురుముని యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చి ఆలుని పీల్ చేసుకొని సన్నగా తురుముకొని తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతేనే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. రుచికి సరిపడ ఉప్పు. ఇందులోకి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం వేయాల్సిన అవసరం లేదు. 1 చిటికెడు మాత్రమే వంట సోడాని వేసుకోవాలి. వంట సోడా వేయడం వల్ల లోపల మొత్తం వేగుతుంది మంచిగా, కాబట్టి ఖచ్చితంగా 1 చిటికెడు మాత్రమే వంట సోడాని వేసేసుకొని మొత్తం పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా పిండిని కలుపుకుంటే ఇందులో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది. ఈ రెసిపీలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా ఉన్న పిండిని పక్కనుంచేసి చేతికి కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసేసుకొని ఈ విధంగా చిన్నగా పిండి ముద్దని తీసేసుకొని చేతుల మీదే ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇవి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది రెడీగా పెట్టుకున్నాను నేను. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలోకి పెట్టేసుకొని ఈ విధంగా నెమ్మదిగా చేతుల మీదే చేసుకుంటూ ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. కొంచెం పల్చగానే చేసుకోవాలి, పిండి ఎక్కువగా తీసుకోకూడదు. ఈ విధంగా అన్నింటినీ ఆయిల్లోకి వేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పైన మాత్రమే వీటిని వేయించుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగి మంచిగా టేస్టీగా ఉంటాయి. మనం ఇందులోకి వంట సోడా వేసాము కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే అన్నింటినీ ఈ విధంగా మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పులని గనక మనం ముందుగానే నానబెట్టుకొని తీసుకుంటే 5 to 10 మినిట్స్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఇంకొక వాయిగా కూడా ఈ విధంగానే నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. వీటితో పాటు మనకి కావాలి అనుకుంటే పచ్చిమిర్చిని, కరివేపాకుని కూడా వేసేసి వీటితో పాటే ఫ్రై చేసుకొని ముందుగానే పచ్చిమిర్చిని, కరివేపాకుని తీసేసుకొని నెమ్మదిగా వీటన్నిటిని ఫ్రై చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీసే మన ఛానల్లో ఉంటాయి కాబట్టి మన ఛానల్కి వెళ్ళి చూసేయండి. నా వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోవచ్చు కదా. చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్